తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. శ్రీ వెంకటేశ్వర బదిరోన్నత పాఠశాలలో విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు నేను నీకు రక్ష నీవు నాకు రక్ష మనమంతా దేశానికి రక్ష అంటూ బదిర విద్యార్థులకు రాఖీలు కట్టగా విద్యార్థులకు స్వీట్స్ అందించి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి స్కూల్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ లక్ష్మీ నరసమ్మ అధ్యక్షత వహించగా నిర్వాహకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ యావత్ ప్రపంచంలో భారతదేశ సంస్కృతి సంప్రదాయాలకు ఒక ప్రత్యేకత ఉందని, అనాదిగా గౌరవించే సంస్కృతి మనది అని, పిల్లలకు బాల్యం నుండి సోదర భావంతో మెలిగేందుకు ఇటువంటి పండుగలు దోహదపడతాయని, ప్రతి ఏటా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు రాఖీ రక్షాబంధన్ కార్యక్రమాన్ని బదిరోన్నత పాఠశాలలో రాఖీలు కట్టించి స్వీట్స్ అందించే కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవతా భీమవరం శాఖ కోశాధికారి గ్రంథి కుమార్ వరప్రసాద్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎస్ చాన్ బాషా, పద్మనాభరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఈ పౌర్ణమి రోజున రక్షాబంధన్ ఈ రాఖీ వేడుకలు అనేది మరి భారతీయ సంస్కృతిలో ఇదో భాగంగా చేసుకోవడం జరుగుతుంది. మరి పూర్వం యుద్ధాలకు వెళ్ళినప్పుడు ఏదైతే వాళ్ళ యుద్ధాలు మళ్ళీ వాళ్ళు తిరిగి రానటువంటి పరిస్థితిలో ఆ కుటుంబాలను వదిలి యుద్ధానికి వెళ్ళడం జరుగుతుంది. అటువంటి సమయంలో వాళ్ళకి మహిళలకు రక్షణగా ఉండమని చెప్పేసి ఒక ప్రతిజ్ఞ చేస్తూ వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏదైతే సోదరిమణులు ఉంటారో వాళ్ళ చేత రక్షాబంధన రాఖీ కట్టించుకుని మళ్ళీ వాళ్ళు యుద్ధానికి వెళ్ళి మళ్ళీ రావడం అనేది జరుగుతుంది. వాళ్ళు శుభంగా రావాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటూ ఆ రక్షాబంధన అనేది కట్టడం జరుగుతుంది. ఆ రాఖీ కట్టడం అనేది పూర్వం నుంచి కూడా ఈ సాంప్రదాయం ఉంది. ఇప్పుడు నేటి సమాజంలో కూడా ప్రతి మహిళలకి రక్షణగా ఉంటామని చెప్పేసి ఏదైతే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వాళ్ళ సోదరి సమానులైనటువంటి అందరికీ కూడా ఈ రక్షాబంధన్ కార్యక్రమం ద్వారా నీకు నేను రక్ష నువ్వు నాకు రక్ష మనమంతా దేశానికే రక్ష అని చెప్పేసి దేశం అంతా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడా మేము భీమవరం వెంకటేశ్వర బదిరోన్నత పాఠశాలలో ఈ విద్యార్థులకు రాఖీ కట్టడం, విద్యార్థులు మళ్ళీ వాళ్ళకి ఈ స్వీట్లు అందించేటువంటి కార్యక్రమం నిర్వహించి మేము ఇక్కడ చేయడం జరుగుతుంది. తిరుపతి దేవస్థానంలో తరఫున శ్రీ వెంకటేశ్వర బదిర పాఠశాల ఉపాధ్యాయులకు, ఎఫ్ఎస్సి గారికి, ఉపాధ్యాయేతర సిబ్బందికి, విద్యార్థులకు, మన దాత ప్రసాద్ గారికి, ఇవన్నీ కార్యనిర్వహణ రూపం దాల్చినటువంటి అల్లు శ్రీనివాస్ గారికి, పద్మనాభరాజు గారికి, మీ అందరికీ ఈ రాఖీ సందర్భంగా శుభాకాంక్షలు అందజేస్తాం. అందరికీ రాఖీ శుభాకాంక్షలు. అందరూ ఆరోగ్యాలతోటి బాగా చదువుకొని వృద్ధిలో రావాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వ కార్యాలయాన్ని ఒకే చోట ఉండటం వల్ల ప్రజలకు మేలు జరుగుతోందని లక్ష్యంతో ఆ కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఎమ్మెల్యే కనుమూరు రఘురాం కృష్ణంరాజు తెలిపారు. ఉండి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ప్రాంగణంలో సోమవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. అంతకుముందు రైతు భరోసా కేంద్రాలను ఏఎంసీలో పాత కార్యాలయానికి మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుత వ్యవసాయ కార్యాలయంలో పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేస్తామన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు లాకప్ వంటి ఏర్పాట్లు చేయనున్నామన్నారు. వీటి కోసం భవనాల మరమ్మతులు, ఇతర పనులు త్వరితగతిన చేపడతామని తెలిపారు. అంతకుముందు ఉప్పులూరులోని ఉన్నత పాఠశాలను పరిశీలించిన ఆయన పాత భవనాల పైకప్పు మార్చడంపై చర్చించారు. భీమవరంలోని ఇంజనీరింగ్ కళాశాల సివిల్ ఇంజనీరింగ్ ఇచ్చే నివేదిక ఆధారంగా పనులు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు, ఉండి మండల టీడీపీ అధ్యక్షుడు కరిమెరక నాగరాజు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరు వెంకటేశ్వరరాజు, ఎడవల్లి వెంకటేశ్వరరావు, నాయకులు ముదునూరి కృష్ణంరాజు, కరిమెరక శ్రీను, కాగిత మహంకాళి, కాగిత బుజ్జి, వనిమ శ్రీనివాస్, తక్కెళ్ల నరేష్, ఇరిగేషన్ శాఖ ఏఈ ఫణిశంకర్, గ్రామ కార్యదర్శి కేశిరెడ్డి గోపాలకృష్ణ, ఆకివీడు ఏడీ ఏకేఎస్ఎస్ శ్రీనివాసరావు, ఉండి ఏఓ సంధ్య తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ ఆఫీసులు ఇవన్నీ ఒకే దగ్గర ఉండాలి అనే ఆలోచనలో ఏ ప్రభుత్వం అయినా కడుతుందో అలాగే పోలీస్ స్టేషన్ కూడా అక్కడే ఉండేలాగా ఆ భవనంలోకి ఆ పోలీస్ స్టేషన్ని మార్చి అదే సైజు భవనం ఇక్కడ అందుబాటులో ఉంది కాబట్టి దానికి చిన్న చిన్న రిపేర్లు లాంటివి, ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఇది ఉపయోగంలో లేదు ఈ భవనం. దాన్ని ఆ మరమ్మతుల నిమిత్తం కూడా రేపటి నుంచే ఆ మరమ్మతులన్నీ ప్రారంభించి ఒక సెప్టెంబర్ మొదటి వారం లేదా రెండో వారంలో ఇక్కడికి రైతు భరోసా కేంద్రం విత్ అగ్రికల్చరల్ ఆఫీసర్, అలాగే అక్కడ పోలీస్ స్టేషను, ఆ రెండు కూడా ఒకేసారి ఇటు రైతులకి సౌకర్యవంతంగా, అలాగే అప్పుడు అక్కడ ఎవరైతే ఇబ్బంది పడే ప్రజలు ఉన్నారో పోలీసులు కూడా కనీసం ఒక నలుగురిని అరెస్ట్ చేస్తే ఏదైనా క్రైమ్లో
కూర్చోబెడతానికి కూడా చోటు లేదు. అలాగే చిన్న సెల్ లాగా క్రియేట్ చేయాలన్నా కూడా అక్కడ ప్రదేశం లేదు. ఈ అన్నిటికీ 2 సమస్యలకి చక్కటి పరిష్కారం ఆ నాయకులు సూచించడం జరిగింది. అందుకని ఇక్కడికి వచ్చి ఇప్పుడు మా పార్టీ నాయకులు, జనసేన నాయకులు అందరితో కలిసి ఇక్కడ ఇది చూడటం, ఇమీడియట్గా అందరూ కూడా వాళ్ళ కన్సెంట్ ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళ కన్సెంట్ ఇవ్వడం కూడా జరిగింది. రేపటి నుంచే అన్ని పనులు ప్రారంభించి త్వరలో 2 ఆఫీసులకి కూడా ఒక మంచి అందరికీ కన్వీనియంట్ ఉండేలాగా చేయటం జరుగుతుంది. స్కూల్ని చూడటం జరిగింది. అక్కడ ఒక పాత భవనం ఉంది, ఆ పెంకుటిల్లు. మరి అది ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఆ బిల్డింగ్ కూలదోయటానికి కన్సెంట్ కూడా వచ్చింది. కానీ ఒకవేళ సీలింగ్ అయితే మొత్తం తీసేయాలి, ఆ పైన ఉన్న పెంకులు. ఒకవేళ గోడలు ఏదైనా రిపేర్ చేసి మనం దాని లైఫ్ ఉంది ఇంకొక 15-20 సంవత్సరాలు అని సర్టిఫై చేస్తే డెఫినెట్గా ఆ పైన రూఫింగ్ అంతా మార్పించి, అలాగే ఆట స్థలం ప్రదేశం ఉంది కానీ అక్కడ అడుగు లోతుంది, అదంతా కప్పెడితే మంచి క్రీడా ప్రాంగణం కూడా చేయొచ్చు. కనీసం ఒక చిన్న గేమ్ ఆడుకోవాలన్నా కూడా అక్కడ ప్రొవిజన్ లేదు. సో అందుకనే మరి విద్యార్థుల సంఖ్య కూడా క్రమంగా బాగా తగ్గిపోతుంది అక్కడ. సో ఫెసిలిటీ ఉంటే కానీ విద్యార్థులు రారు, చికెన్ అండ్ ఎగ్ స్టోరీ లాగా. సో ముందు ఫెసిలిటీ క్రియేట్ చేద్దామనే ఉద్దేశంలో, ఎందుకంటే ఆల్మోస్ట్ 25-26 జడ్పీ స్కూల్స్లో మేము కార్యక్రమం మొదలు పెడితే ఒక్క ఉప్పుటూరు స్కూలే అక్కడ ఇప్పుడు దాకా అడుగు ముందుకు పడలా. ఎందుకంటే ఈ కన్ఫ్యూజన్, ఆ బిల్డింగ్ ఉండాలా తీసేయాలా ఎలా చేయాలి అన్న దాని మీద ఇప్పుడు ఈరోజు నేను ప్రత్యక్షంగా వెళ్ళి అన్నీ పరిశీలించడం జరిగింది. 4-5 రోజుల్లో ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అది తీసేయాలా, అది తీసేస్తే నాకు కొంత ఫీలింగ్ అది తీసిన మెటీరియల్ వాడుకోవచ్చు. బట్ మెటీరియల్ కోసం అని చెప్పి అది తీసేయడం జరగదు. ఇది వాడుకోగలిగితే ఇంకొక 5-6 లక్షలు ఖర్చు ఎక్కువ అవుతుంది. ఎక్కువ అయినప్పటికీ కూడా మా ఉండి ఫండ్ నుంచి కానీ అలాగే కొంత దాతల సహకారం ఆల్రెడీ 1.5 lakh వరకు వచ్చింది. పైన ఇంకొక 5-6 లక్షలు అవుతుంది. సో అది కూడా వేసుకుని అది కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఆ కాలేజ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మిగిలి ఉన్న ఒక్కగానొక్క ఉప్పుటూరు స్కూలు, మిగిలి అన్నీ మీరు ఎక్కడికైనా వెళ్ళి చూసుకోవచ్చు, అద్భుతంగా జరుగుతున్నాయి. ఉండి హై స్కూల్ పనులన్నీ కూడా September 5 పెట్టాం. ఆ స్కూల్కి కూడా మిగిలిన ఉన్న ఒక్క స్కూల్కి కూడా ఒక 1 weekలో పరిష్కారం చూపెడతాం. కోర్కెలు తీర్చే కల్పతరువు శ్రీ దత్తాత్రేయుడని ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ అన్నారు. శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆకివీడు దత్తక్షేత్రంలో వెంకటరమణ దంపతులు విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకములు, లక్ష్మీ గణపతి హోమం, పూర్ణాహుతి, లలితా సహస్రనామ పారాయణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్టీ కంబంపాటి త్రినాథ కృష్ణమూర్తి మాట్లాడుతూ లోక కళ్యాణార్థం స్వామివారికి విశేష పూజలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇటీవల మైసూరు వెళ్ళినప్పుడు జయమంగళ రమణ గారు కైకలూరు ఎమ్మెల్సీ గారిని ఆహ్వానించాను. స్వామీజీ శ్రావణ పౌర్ణమి రోజునంటే కృష్ణ భగవానుడు పూజ కూడా చేయించమన్నారు. ఆయన ఆ కృష్ణతత్వం, భగవద్గీత ప్రపంచం అంతా ఇప్పుడు అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్లో తిరుగుతున్నారు, ప్రవాసం చేస్తున్నారు. అన్ని చోట్ల కూడా ఈ భగవద్గీత ఉధృతంగా తారాస్థాయిలో జరుగుతోంది. ఆ కృష్ణ భగవానుడు లీలలు అలా ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు శ్రావణ పౌర్ణమి, జంజాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆకివీడు దత్తక్షేత్రంలో ఉదయానికి కుమార గణపతి పూజలు, దత్తహోమం, కృష్ణ భగవానుడు మన ఈ పూజలు కార్యక్రమాలు, అలాగే గీతాయజ్ఞం జరిగింది. అలాగే అనంతరం మన ముఖ్య అతిథిగా విచ్చేసిన కైకలూరు వాస్తవ్యులు, ఆకివీడు వాస్తవ్యులు, కొల్లేరు వాస్తవ్యులైన శ్రీ గౌరవనీయులు జయమంగళ వెంకటరమణ గారు ఎమ్మెల్సీ గారు ఇచ్చేసి పూర్ణాహుతి కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలు అలాగే పూర్ణఫలం కట్టుకున్నారు. వారికి, వారి కుటుంబానికి, మనందరికీ కూడా స్వామిజీ వారి ఆశీస్సులు సర్వకాల సర్వావస్థలను కలగాలని కోరుకుంటూ జయ గురుదత్త. ఈ పౌర్ణమి రోజు నాకు స్వగృహం లాంటిది ఆకివీడు, సొంత నివాస ఊరు కలిగిన ఆకివీడు. ఈ ఆకివీడు నుంచే నేను ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్గా ఇలా ఎన్నో ఎమ్మెల్సీగా ఈరోజు చేస్తున్నానంటే ఆకివీడులో చదివి పెద్దవాడిని అయ్యాను. ఇక్కడ నిత్యం మా దత్తాశ్రమం ముందే, మా దత్తగుడి ముందే జిల్లా పరిషత్ హై స్కూల్ కూడా ఉంది. ఆ జిల్లా పరిషత్ హై స్కూల్లోనే నేను 10th క్లాస్ వరకు చదవడం జరిగింది. ఇక్కడ జరిగిన తర్వాత మన భీమవరంలో చేశాం. కానీ ఈ దత్తాశ్రమం యొక్క ప్రాముఖ్యత
ఎప్పటి నుంచో మా చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికంగా మంచి పేరు ప్రఖ్యాతులు కాకుండా ఏవైతే మనం కోరుకుంటున్నామో ఆ కోరికలు తీర్చే ఈ దత్తాశ్రమంకి నాకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. ఈరోజు అది కాకుండా మంచి రోజు, శ్రీకృష్ణుడి యొక్క జన్మస్థానంలాగా ఉంటుంది ఈ దత్తాశ్రమం. ఇక్కడ పౌర్ణమి, శ్రావణ మాస పౌర్ణమి, ఈ రోజు రాఖీ పండుగ కూడాను. అందరూ రాఖీ పండుగ శుభాకాంక్షలు నా ఉండి నియోజకవర్గ ప్రజలకి, నా కైకలూరు నియోజకవర్గ ప్రజలకి, ఎంటైర్ అందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మళ్ళీ ఈ దత్తాశ్రమానికి వచ్చి అనేక అభివృద్ధి కోసం సహకరించమని, అనేక సమస్యలు తీర్చమని మళ్ళీ అడుగుతూ ఉంటాను. నేను ఇప్పుడు ఒక మాట అనుకున్నాను, ఆ మాట నెరవేరుతుంది. ఎప్పుడు కూడా అలాగే నెరవేరుతుందని 10 మందికి సేవ చేసే భాగ్యం కలిగిద్దని మరొకసారి మొక్కుకుని వెళ్తున్నాను. అది నెరవేరాలని కోరుకుంటున్నాను. భీమవరం పట్టణం బల్స్మూడ్లో వేంచేసిన శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి వివిధ రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో శాకాంబరి అలంకరణ చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, దాతల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ అర్చకులు శనివారపు మణికంఠ ప్రసాద్ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. వేదం జీవతే మహాధ్యేయం విశ్వాత్మానందరాయణం కామాయ ముఖ్యం రామేశ్వరో వైశ్రమస్తి బలిస్మూడి గ్రామంలో వేంచేసి ఉన్న గ్రామ దేవత శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో ఈ రోజున శ్రావణ పౌర్ణమి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారికి రకరకాల పుష్పములు, ఫలములు, ఆకుకూరగాయలతోటి శాకాంబరిగా అలంకరించడం జరిగింది. ఈరోజు అమ్మవారికి విశేషంగా శాకాంబరిగా అలంకరించడం జరిగింది. భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారికి పూజాది అర్చనలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా విశేషంగా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థప్రసాదాన్ని స్వీకరించి దర్శించవలసిందిగా కూర్చున్నాం. అలాగే ఈ రోజున సాయంత్రం ఆ మహిళలందరి చేత కూడా సామూహిక కుంకుమార్చన కూడా జరుగుతుంది. విశేషంగా కూడా భక్తులు పాల్గొని సాయంత్రం అమ్మవారి జరిగే హారతిలో పాల్గొని అమ్మవారిని దర్శించి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఎన్ని తరాలు మారినా, యుగాలు గడిచినా రక్త సంబంధ విలువ తరగనిది, విడదీయలేనిది. అలాంటి గొప్ప సంబంధానికి అర్థం చెప్పే రక్షాబంధన్ కు ఎప్పటికీ వన్నె తగ్గదు. ఒకే గర్భాన్ని పంచుకుని పుట్టిన అన్న చెల్లెల అనురాగానికి, అనుబంధానికి ప్రతీకను చాటి చెప్పే ఈ రక్షాబంధన్ వైభవం ఎప్పటికీ వెళ్లి విరుస్తూనే ఉంటుంది. సోదరుడి ఇంటికి వచ్చి చేతికి రాఖీ కట్టి బహుమతులతో పాటు రక్షణ అభయం ఇవ్వమని సోదరి కోరడమే రక్షాబంధన్ ప్రధాన ఉద్దేశం. తోడబుట్టిన సోదరికి జీవితాంతం కష్టసుఖాల్లో అండగా ఉంటానని రాఖీ కట్టించుకుని సోదరుడిచ్చే అభయమే రక్షాబంధన్. అలాంటి రక్షాబంధన్ గొప్పతనం మరోసారి వెల్లివిరిసింది. సుధాబత్తుల ధనలక్ష్మి అనే వృద్ధురాలు అన్నయ్య నివాసం ఉంటున్న ఆకివీడు వచ్చి మోటుపల్లి ప్రకాశ్రావుకు రాఖీ కట్టి ఆశీర్వచనాలు పొందారు. ఓ చెల్లెలైతే లేవలేని స్థితిలో కురవృద్ధులైన అన్నా చెల్లెల అనుబంధాన్ని చూసి బంధువులు మురిసిపోయారు. మహిళలపై జరుగుతున్న హత్యలకు అంతులేదా అని శాశ్వత పరిష్కారానికి మార్గం చూడాలని 32 డెంటల్ కేర్ హాస్పిటల్ డాక్టర్ గౌతమ్ అన్నారు. పశ్చిమ బెంగాల్లోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో విధులు నిర్వర్తిస్తున్న జూనియర్ డాక్టర్ హత్యకు నిరసనగా శ్రీ విజ్ఞాన వేదిక, వండర్ కిడ్స్ స్కూల్ ఆధ్వర్యంలో మెంటేవారి తోటలో ధర్నా, నిరసన ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ గౌతమ్ మాట్లాడుతూ హత్యాచారాలు చిన్నపిల్లలపై కూడా జరుగుతున్నాయని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కొత్త చట్టాలను కఠినంగా తీసుకురావాలని, శిక్షలు లేకపోవడమే దీనికి కారణంగా ప్రజలు భావిస్తున్నారని అన్నారు. స్కూల్ డైరెక్టర్ అల్లు రామకృష్ణ, ప్రిన్సిపల్ అల్లు వనజాక్షి, నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ మృతి చెందిన జూనియర్ డాక్టర్
కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ గాదిరాజు రంగరాజు, బార్ అసోసియేషన్ సభ్యులు, స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇప్పుడు మనం ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుంది అని చెప్పి అనుకోవడం కన్నా ఇంకో అమ్మాయికి ఎప్పుడు ఇలాంటివి జరగకూడదు అనుకునే దానికి మనం బలంగా చట్టాలని మనం తయారు చేసుకోవాలి. ఈ మూలంగా ఈరోజు వండర్కిడ్ స్కూల్ ద్వారా నన్ను పిలిచి ఇలా చెప్తున్నందుకు నేను స్కూల్ తరపు నుంచి కూడా కొంచెం లిబర్టీ తీసుకొని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, ఖచ్చితంగా ఒక ఆడపిల్లకి ఇలాంటి అన్యాయం జరిగితే తర్వాత రోజు అన్యాయం చేసిన వాడు ఊపిరి పీల్చుకోవడానికి వీలైనంత చట్టాలు బలంగా ఉండాలి. అంతేకాకుండా వాళ్ళ కుటుంబాన్ని కూడా రోడ్డు మీద లాగారు. ఆ అబ్బాయికి సంబంధించిన కుటుంబాలు కూడా బయటకు వచ్చారు. ఇలాంటి బలమైన చట్టాలు ఉంటేనే ఎప్పుడైనా కూడా అవతలవాడు తప్పు చేయడానికి భయపడతారు. అట్లీస్ట్ మొత్తం అన్ని ఆగిపోతాయని చెప్పలేము, కానీ 10 జరిగేవి 2 మాత్రమే జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఏంటంటే ప్రభుత్వాలని మేము ఖచ్చితంగా అడిగేది ఏంటంటే, మీరు బలమైన చట్టాలు తీసుకొస్తారా, లేకపోతే కనుక ఇలాంటి స్కూల్స్ లో ప్రతి అమ్మాయికి కూడా అబ్బాయిని ఏదైనా చేస్తే ఎలా చంపాలో ట్రైనింగ్ ఇవ్వమంటారు. అలాంటి స్థాయికి ప్రతి అమ్మాయిని కూడా తయారు చేయిస్తామని చెప్పని గట్టిగా చెప్తున్నాం. అందుకని ఏంటంటే దేశభక్తితో పాటు మిమ్మల్ని మీరు కాపాడుకునే శక్తిగా మీరు వెళ్ళగలరు. ఈరోజు మనం చూస్తున్నాం, ఎక్కడో చోట మన దేశంలో ప్రతి చోట ఒక మహిళ పైన, ఒక బాలిక పైన అనేక రకాల అత్యాచారాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మన డాక్టర్ కలకత్తాలో ఒక జూనియర్ డాక్టర్ని ఒక రాత్రి పూట ఆవిడ డ్యూటీ చేస్తూ ప్రజాసేవ చేస్తున్న డాక్టర్ని అత్యాచారం చేసి ఆవిడని హతమార్చడం జరిగింది. ఇది చాలా దారుణమైన విషయం. ఇటువంటి దారుణాలు మనకు జరగకూడదు. ప్రతి విద్యా సంస్థలోనూ ఆడపిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేసి పంపాలి. అలాగే అబ్బాయిల్ని వాళ్ళకి మోరల్ వాల్యూస్, ఎథిక్స్ అన్నీ నేర్పాలి. మరి ఇటువంటి కార్యక్రమాలు అన్నీ చేసి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. తీసుకొచ్చి ఇటువంటి ఇవన్నీ కూడా జరగకూడదని చెప్పేసి మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఏ విధమైన ప్రలోభాలకి లొంగకుండా ట్యాబ్లెట్లని, బిస్కెట్లని, లేకపోతే టీవీ చూడాలా అని మనకి మీకు అందరికీ తెలుస్తూ ఉంటుందన్న స్పర్శ. అది ఏ రకమైన స్పర్శ? మన తండ్రి ముట్టుకుంటే మనకి ఏ రకంగా ఉంటుంది, తల్లి ముట్టుకుంటే ఏ రకంగా ఉంటుంది, పరాయి వ్యక్తి ముట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది మనకు తెలిసిపోతా ఉంటుంది. ప్రతి ఆత్మగా తెలుసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలంటూ నేను మీకు తెలియజేస్తున్నాను. ఏం జరిగిందంటే, ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ఒకళ్ళు ఇద్దరు అంతకన్నా ఎక్కువ మంది అత్యాచారం చేసి, అంటే ఏంటి, ఇష్టం లేకుండా మిమ్మల్ని ముట్టుకుని బలకరించి ఆ అమ్మాయి అంగీకారం లేకుండా ఆ అమ్మాయిని ఎలా అంటే దుర్మార్గంగా చంపేసి దాన్ని అత్యాచారం అంటారు. మీలో చాలా మంది మైనస్ ఉన్నారు. మీ అందరికీ కూడా క్లాసెస్లో గుడ్ టచ్ నుంచి బ్యాడ్ టచ్ నుంచి చెప్తున్నారా? సో అందరికి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ బాగా తెలుసు. ఓకే, మీరు ఇప్పుడు మనం జరిగిపోయిన దానికన్నా కూడా మనకి ఎప్పుడు ఎటువంటి నష్టం జరగకుండా కాపాడుకోవాలి మనం చేసుకునే స్వరం. ఓకే, ఒక స్త్రీ తన ఉద్యోగరీత్యా, తన చదువురీత్యా ఒక హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఆమె 3 days నుంచి నైట్ వర్క్ చేస్తున్నారు. 1 o'clock ఆమె లీవ్కి అయితే కొంచెంసేపు, అది కూడా మళ్ళీ డ్యూటీలో ఉండగానే ఆమె లంచ్ డిన్నర్ చేసి ఒక రెస్ట్ రూమ్లో రెస్ట్ తీసుకుంటుంది. సడన్గా వాళ్ళు అంతమంది వచ్చి, ఎంతమంది అన్నది అక్కడ వాళ్ళకి తెలియజేయట్లేదు, కానీ గుంపుగా చాలా మంది వచ్చారు. కానీ మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చింది. మెయిన్ ఏంటంటే మన ప్రవర్తన అన్నది చూసారా, ఆ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. మీరు ఇప్పుడు ఫోన్లు వచ్చేసి
చూసేసి ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్స్, వాట్సాప్లో చూసేసి ఏంటో అన్నీ చూసి మీరు ఎవరినైనా ఫాలో అవుతున్నారు. అలా ఫాలో అయ్యి మీకు మంచి కబుర్లు చెప్పేసి మిమ్మల్ని చెడు మార్గంలో తీసుకెళ్ళిపోయేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. దాన్ని బట్టి మీరు ఏంటి అంటే ఫస్ట్ గుడ్ అండ్ బ్యాడ్ అని చదవడం మాత్రం ఫస్ట్ తెలుసుకోవాలి. నెక్స్ట్ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. పేరుకు నగర పంచాయతీ కానీ అక్కడ సమస్యలు మాత్రం వేలెత్తి చూపుతూనే ఉన్నాయి. ఆకువీడు సమతానగర్ వెళ్లే రోడ్డు గుంటలు పడి అస్తవ్యస్తంగా తయారైంది. అక్కడ యువత చేయి కలిపి నడుం బిగించారు. తలో కాస్త చందాలు వేసుకుని రోడ్డు నిర్మాణం చేపట్టారు. యువత శ్రమదానం చేస్తూ రోడ్డును నిర్మించారు. యువత పూనుకుని రహదారిని బాగు చేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాది ఆకివీడు మండలం అన్న సమతనగర్ గ్రామం అండి. గత కొన్నేళ్లుగా ఈ రోడ్డు సమస్య అనేది ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఈ సమస్యగానే ఉండిపోతుంది. ఎవరికాళ్ళు వస్తున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు, శంకుస్థాపన చేస్తున్నారు, పని మొదలెట్టేస్తామని చెబుతున్నారు తప్ప ఎవరు ఈ సమస్య అనేది ఇప్పుడు వచ్చి ఎవరు పరిష్కరించలేదండి. దీని మూలంగా మేము స్కూల్కి వెళ్ళి పిల్లలు ఏంటి మేమేంటి చాలా ఇబ్బంది పడుతున్నాం. వర్షాకాలం వస్తే మోకాళ్ళ లోతు నీళ్ళలో నడిచి వెళ్ళవలసి వస్తుందండి. ఇంకా ఈ సమస్య ఎవరు పరిష్కరించట్లేదండి. మా గ్రామంలో ఉన్న యూత్ అంతా కలిపి ఒక గ్రూప్ పెట్టుకున్నామండి. ఈ గ్రూప్లో మేము ఈ సమస్యను పరిష్కరిద్దామని చెప్పి మేము చర్చించుకున్నామండి. అందరూ ముందుకు వచ్చి తలకు ఎవరికి తగినంత సాయం వారు చేస్తున్నారండి. ఈ సాయం అంతా కలెక్ట్ చేసి మిగతాది ఏమైనా ఉంటే బ్యాలెన్స్ మేము పెట్టుకొని ఈ పని ప్రారంభించామండి. ఈ పని అంతా కూడా మా అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తున్నామండి. 23,000, 10,000 కూడా వేసుకునే వాళ్ళు ఉన్నారు. ఈ రీతిగా వేసుకుని ఈ మోకాళ్ళు లోతున్నటువంటి ఈ లోతట్టు ఈ రోడ్డుని ఇప్పుడు ఇంచుమించుగా 1.5 ఎత్తుకు దీన్ని మేము తీసుకుని వచ్చాం. 2 అడుగుల ఎత్తుకు తీసుకుని వచ్చాం. ఈ విధంగా ఈ పనిని కొనసాగిస్తూ ఉన్నాం. దీనికి ఇక్కడ ఉన్నటువంటి వారు కనబడుతున్నటువంటి వారు ఇక్కడ ఉన్నారు, కనిపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు మేమందరం కలిపి గ్రామంగా మా సమస్యను మేమే పరిష్కరించుకుని ముందుకు వెళ్తా ఉన్నాం. అయితే అధికారులకు ఒక చిన్న మనవి చేస్తూ ఉన్నాం. ఇప్పుడైనా దృష్టి ఉంచి మా సమతానగర్లో ఉన్నటువంటి నీటి సమస్యని, ఇది తాత్కాలికంగా మోకాళ్ళు లోతు నీళ్లు నిలబడుతున్నాయనే ఉద్దేశంతో దీన్ని మేము ఈ రకంగా చేసుకున్నాం. ఇంకా పైన ఉన్నటువంటి ప్రాంతం అరకొరగానే పని ఉంది, జారుడుగా ఉంది, పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. దీనికి ముందు కూడా అలాగే ఉంది. ఈ విషయాలను మీరు దృష్టిలో తీసుకుని తప్పకుండా మా సమస్యలు మీరు పరిష్కరిస్తారని కోరుకుంటూ, అలాగే ఈ విధంగా ఈ పనిని కొనసాగించడానికి గ్రూపుగా 130 మంది సభ్యులుగా చేరినటువంటి మన సమతానగర్ గ్రూప్ వారందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తూ, వారిలో ఉన్నటువంటి ఐక్యత బలమే ఈరోజు ఈ పనిని చెప్పుచు ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. గణపవరం జిల్లా పరిషత్ హైస్కూల్లో వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో రక్షాబంధన్ దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాన ఉపాధ్యాయులు ఎంవీఎస్ మూర్తి అధ్యక్షత వహించి మాట్లాడుతూ విద్యార్థులు సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని, పరస్పరం ఒకరికొకరు సహాయం చేసుకోవాలని, ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. వివేకానంద సేవా సమితి అధ్యక్షులు ఏ గంగరాజు రక్షాబంధనం ప్రాశస్త్యాన్ని వివరించారు. నాకు నీవు రక్ష, నేను నీకు రక్ష, మనం ఇరువురం దేశానికి రక్ష అని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం విద్యార్థులు పరస్పరం ఒకరినొకరు అభినందించుకుంటూ రాఖీలు కట్టుకున్నారు. ఈ సందర్భంగా స్వీట్స్ పంపిణీ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శ్రావణ పౌర్ణమి సందర్భంగా అమ్మవారి ఆలయాల్లో విశిష్ట పూజలు, హోమాలు. ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు. పెదమీరల్లో ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలిపి అండగా ఉంటానని భరోసా ఇచ్చిన ఉండి ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తనయుడు ప్రశాంత్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా భీమవరంలో సంబరాలు. ప్రాతాళ్ల మేరకు గ్రామ అభివృద్ధి అమోఘం. రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వివి లక్ష్మీనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.